నాకు చిన్నప్పుడే ఐ వాజ్ వెరీ క్లియర్. అన్నిటికంటే శక్తివంతమైనటువంటి, అన్నిటికంటే సేవ చేయడానికి ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ పొలిటికల్ ప్లాట్ఫామ్. ఐ వాజ్ వెరీ క్లియర్. ఈ రోజుల్లో మారిపోయింది అనుకోండి, అది వేరే విషయం. బట్ ఐ బిలీవ్డ్ ఇట్. సో అది ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్, అక్కడ కూడా ఇంటర్మీడియట్లో ఎలక్షన్లో కంటెస్ట్ చేసిన. ఇంటర్మీడియట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే అక్కడ రంగాచారి అక్కడ ఇది పొద్దున్నే ఎలక్షన్ను కనీసం ఒక రోజు ముందు కూడా చెప్పలేదు. మార్నింగ్ ప్రేయర్ అయిపోయింది, ఎలక్షన్ అన్నారు. అప్పటికప్పుడే ఎలక్షన్ అన్నారు. ఆ రోజు ఎందుకో అమ్మాయిలు ఎక్కువ మంది రాలే, ఎందుకో పండగ సంథింగ్ తక్కువ స్ట్రెంత్ ఉంది. మా క్లాస్మేట్స్ అంతా కూడా సుశీల, షకిలా బేగం వాళ్ళందరూ కూడా చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరు రాలేవాళ్ళు, చాలా మంది రాలేదు. వాళ్ళు వస్తే డెఫినెట్గా నాకు ఓటు వేసేవాళ్ళు. దీనిలో నాగరాజు అని వాడు రొద్దం, పెనుగొండ తాలూకా, వాడు పోటీ చేశాడు, నేను పోటీ చేశాను, నేను ఓడిపోయినాను. అప్పుడు కూడా నేను ఓడిపోకుండా హిందూపూర్ వాళ్ళు నాకు వేసేటువంటి వాళ్ళు అదే పెనుగొండ వాళ్ళు మాట్లాడుకొని ఒక ఇండిపెండెంట్ నిలిపినారు. ఇండిపెండెంట్ అంటే ఇంకో పర్సన్. వాళ్ళు హిందూపూర్ వాళ్ళకి సీట్లు రాలేదు కాబట్టి ఫస్ట్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ మడక్స్లో స్టార్ట్ అయితే వాళ్ళందరూ కూడా ఇక్కడ 26 మంది వచ్చి చేరినారు. వాళ్ళు గంప గుర్తుగా అవతల ఓట్లు వేసినారు. గంప గుర్తుగా వాళ్ళు ఏదో మాట్లాడుకొని అప్పటికప్పుడు ప్రీ ప్లాన్ ఇదైంది. వీళ్ళ అమ్మాయిలు ఇది రాలేదు. సో నెక్స్ట్ డే హనుమంతరాయప్ప అని నాకు మంచి స్నేహితుడు. అతను ఇక్కడ ఈచిలడ్డి అనేటువంటి గ్రామంలో ఉంటాడు. అతను వీళ్ళు లేడీస్ దగ్గరికి అంతా పోయి రెచ్చగొట్టిన, మీరంతా ఓట్లు లేకుండా ఇది అయిపోయింది, ఓటేసే అవకాశం లేకుండా పోయింది. అతను పోయి చెప్పినాడు. ఆ లేడీస్ అందరూ కూడా దాదాపు ఆ రోజు ఒక 60 మంది ఉన్నారు కాలేజీలో. అన్ని సిఈసి, బైపీసీ, ఎంపీసీ అని కూడా కలిపి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రిన్సిపాల్ దగ్గర పోయినారు. సరే ఎలక్షన్ మళ్ళీ పెట్టాలి, మేము లేకుండా మీరు ఎలక్షన్ పెట్టినారు. వరమహాలక్ష్మి ఏదో ఉన్నట్టుంది, వాళ్ళు వచ్చినట్టు లేదు, పెట్టాలి అని చెప్పి. వరదరాజాచారి అతను నన్ను పిలిపించి, ఏమిర్రా రఘువీరారెడ్డి, ఎందుకురా నీకు రోజు ప్రేయర్లో వచ్చి నాకు సెల్యూట్ కొట్టడానికి ఏమరా, నువ్వంత పెద్ద కుటుంబం నుంచి చూసా, నాకెందుకు నన్ను సెల్యూట్ రోజు కొట్టడము, వదిలేయరా అన్నాడు. వదిలేయరంటే వాని నాగరాజు ఎంత హ్యూమిలియేషన్ చేశానంటే చివరికి వాడు టీసీ తీసుకుని వెళ్ళిపోయాడు. నాగరాజు తీసుకొని వెళ్ళిపోయాడు. సరే అది అట్లా జరిగిపోయా. డిగ్రీలో కంటెస్ట్ చేసే అవకాశం దొరకలేదు, ఎమర్జెన్సీ 75, 76 అప్పుడు ఎమర్జెన్సీ ఎలక్షన్ లేదు. ఇంకా అప్పుడు ఎలక్షన్ జరగలేదు. అప్పుడు జనతా పార్టీ అదంతా పెట్టడం, మా పెదనాన్న వీళ్ళంతా కూడా సంజీవ్ రెడ్డి వాళ్ళంతా. సంజీవ్ రెడ్డి అంతవరకు బయటికి రాలే, 5 ఏళ్ళు బయటికి రాలేదు అతను. రాకపోతే మేమే వాళ్ళ ఇల్లూరికి పోయి అప్పుడు స్టూడెంట్స్గా తీసుకొని వచ్చి, అప్పుడు దీనిలో కోర్టు ఎదురుగా ఒక హాల్ ఉంది, అనంతపూర్లో. కోర్టు ఎదురుగా హాల్, పీస్ మెమోరియల్ హాల్, అదే టౌన్ హాల్, పేరు ఏదో మర్చిపోయినా. ఆ హాల్లో ఫస్ట్ మీటింగ్ అక్కడే పెట్టింది 5 years తర్వాత. అది 5 years తర్వాత అది పెట్టి అప్పుడు అట్లా ఇదైపోయింది. తర్వాత మళ్ళీ లాలో ఫస్ట్ ఇయర్ నేను కంటెస్ట్ చేయలేదు. లాలో అప్పుడు నాకు సీట్ కూడా వాళ్ళందరూ కూడా ఎవరు, బయపరెడ్డి ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు, పుల్లయ్య ఎంపీగా ఉన్నాడు, వాళ్ళందరికీ ఎంత డిఫరెన్సెస్ ఉన్నా కూడా వీరప్ప మినిస్టర్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా డిఎస్పి చౌదరి అని చెప్పేసి వాడు నాకు మంచి ఫ్రెండే. ఒకే సీట్ మిగిలింది, ఒకే సీట్ ఉంది, ఇద్దరికి ఈక్వల్గా మార్క్స్ ఉన్నాయి. అతనికి సీట్ ఇవ్వాలని వాళ్ళు.
లేదు ఫస్ట్ ఇచ్చినా కూడా ఫస్ట్ అప్లై చేసాను నేను. ఓకే. ఈక్వల్ మార్క్స్ ఉన్న ఫస్ట్ అప్లై చేసిన డేట్ చూడండి. కాబట్టి మీకు రావాలి. ఇగో మా బ్రదర్ సురేష్ అని ఉండేవాడు, చనిపోయినాడు యాక్సిడెంట్లో. అతను నేను పోయినాము, అది చూడండి నాకే ఇవ్వాలి. అక్కడ మొహమ్మద్ గౌస్ అని అతను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అతను కొంచెం స్ట్రిక్ట్ మనిషి. దీనికి ఈల్డ్ కాలేదు. కానీ నాకు ఏం చెప్పినారంటే, నీకు బీసీలో ఖాళీ ఉంది, నువ్వు బీసీ సర్టిఫికేట్ నువ్వు పెట్టలేదు, నువ్వు బీసీ సర్టిఫికేట్ పెడితే ఇద్దరికి వస్తాయి అని చెప్పి. నేను ఎందుకు పెట్టాలి? ఇంకోటి ఎవడన్నా బీసీ వస్తే వారికి నేను అన్యాయం చేస్తాను అవుతాను కదా. ఓ, నేను జనరల్ కోటాలో రావాలి కదా, బీసీ సీట్ నేను తీసుకోవాలి. వాడు వాడి సీట్ నేను తీసుకోవాలి. జనరల్ సీట్లో నాకు రావాలి కదా, రావాల్సిందే కదా అని చెప్పి నేను కూర్చుంటే అప్పుడు మొహమ్మద్ గౌస్ అతను లేదు అని వాళ్ళంతా ప్రెజర్ చేసినా కూడా ఆ రోజుల్లో నాకే సీట్ ఇచ్చిన.